హాయ్, నేను డాక్టర్ సుప్రజ, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్ అట్ హోలిస్టిక్ హాస్పిటల్స్ కడప. నా దగ్గరికి రోజు వచ్చే పేషెంట్స్లో అట్లీస్ట్ 1 to 2 మెంబర్స్ అనీమియాతో వస్తూ ఉంటారు. వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్యాటర్న్స్ లైక్ ఈటింగ్ ప్యాటర్న్స్, దానివల్ల వాళ్ళకి అనీమియా రిస్క్ ఎక్కువ అవుతున్నట్లు నేను గుర్తించాను. అవి ఏంటి అని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎక్కువగా పాలు బలము, కాల్షియం వస్తుంది అని చెప్పి పొద్దున సాయంత్రము 3 పూటలు తాగడం అలా చేస్తూ ఉంటారు. అది చేయటం వల్ల ఏమైతుంది అంటే కాల్షియం వచ్చి ఐరన్ ని అబ్జర్వ్ చేయకుండా బాడీలో ఆపేస్తుంది. సెకండ్ వన్ వచ్చి మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత కానీ ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ తర్వాత కానీ టీలు కాఫీలు తాగుతూ ఉంటారు. మనం తినే ఆహారంలో ఉండే ఐరన్ ని టీలు కాఫీలు తాగటం వల్ల వాటిలో ఉండే టానిన్స్, పాలిఫెనాల్స్ అని కొన్ని కాంపౌండ్స్ ఐరన్ అబ్జర్వ్ కాకుండా ఆపేస్తాయి. మూడవది వచ్చేసి కొంతమందికి కడుపులో ఇబ్బందిగా ఉంది లేకపోతే గ్యాస్ పట్టేసింది అని చెప్పి డాక్టర్ సలహా వాడకుండానే గ్యాస్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అది క్రానిక్ గా వాడటం వల్ల ఏమైపోతుందంటే కడుపులో యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. దానివల్ల ఐరన్ అనేది అబ్జర్వ్ కాకుండా ఇన్హిబిట్ అయిపోతుంది. నాలుగవది వచ్చేసి ఎర్రగా ఉండే వెజిటబుల్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ అయిపోయి తినాల్సిన ఆహారాలు తినకుండా ఎర్రగా ఉండేవి తింటే బ్లడ్ పెరిగిపోతుంది అని చెప్పేసి అన్నెసెసరీ ఫుడ్స్ ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల కూడా అనీమియా రిస్క్ అనేది పెరుగుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి మనం పొలాల్లో పనిచేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పులు లేకుండానే నడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒకటి హుక్వామ్ అనే ఇన్ఫెస్టేషన్ రావటం వల్ల వాళ్ళకి పేగుల నుంచి రక్తం పీల్చేసిద్ది. సో దాని వల్ల కూడా మనకి ఎంత ఐరన్ రిచ్ ఫుడ్స్ తిన్నా కూడా బ్లడ్ లో అనేది ఐరన్ లెవెల్ తక్కువగానే ఉంటుంది. ఈ ప్యాటర్న్స్ నేను అబ్జర్వ్ చేశాను. సో ఇవన్నీ చేయకుండా ఉండటం వల్ల మనం అనీమియా రాకుండా మనల్ని మనం కాపాడుకోగలం.